నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు స్పీడ్ పెంచారు. ఇటీవల హైదరాబాద్లోని మణికొండలో జనసేన తెలంగాణలో కార్యాలయాన్ని అయితే మాత్రం ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జనవాణి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందనేది ఈరోజు చర్చా కార్యక్రమంలో చర్చిద్దాం. మొత్తానికి జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక జాతీయవాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జనవాణి అనే కార్యక్రమానికి, అంటే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేటటువంటి కార్యక్రమాన్ని స్వీకరించారు. అసలు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఎలాంటి వ్యూహాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు, ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వంగా లక్ష్మణ్ గౌడ్ గారు, తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, అలాగే తేజావత్ వెంకటనాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు జాయిన్ అవుతున్నారు చర్చా కార్యక్రమంలోకి. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా లక్ష్మణ్ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి, జనసేన పార్టీ కార్యాలయాన్ని అయితే మాత్రం అట్టహాసంగా ప్రారంభించారు పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి. కానీ ఏంటి, జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏంటి ఈ యొక్క లక్ష్యం ఏంటి, జనవాణి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి, ఎలాంటి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, ఒక రాజకీయ వ్యూహంతో లేకపోతే సేవా కార్యక్రమం దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? లక్ష్మణ్ గౌడ్ గారు. యా అండి, యాక్చువల్ మీకు తెలుసు, మొన్న ఏదైతే తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం కూడా జరిగింది. అది అట్టహాసంగా అన్నది కాదు, తెలంగాణ యొక్క హస్తిత్వం, తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉండబోతుంది, రాజకీయ భవిష్యత్తు బలంగా ఉండబోతున్న దానికి నిదర్శనం. అదేవిధంగా మీ అందరికీ తెలిసి జనవాణి కార్యక్రమం అన్నది కూడా ఏపీలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఏదైతే రాజకీయ నాయకుల దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి ప్రజలు లేదనికన్నా ప్రజల దగ్గరికి మనం వస్తాం ఒక ఆలోచనతోటి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అనంటే జనసేన పార్టీ బలంగా ముందరకు వెళ్తున్నదని మొదటి స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చు బలంగా ఇది కూడా. ఎందుకంటే జనవాణి అనే కార్యక్రమం జనాలకు ఏదైనా సమస్య ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కావచ్చు, వాళ్ళ యొక్క జిల్లాలో కావచ్చు, వాళ్ళ యొక్క విలేజ్ లో కావచ్చు, ఎక్కడైనా తనకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల జనసేన పార్టీ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ ఎవరైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ గల నాయకుడు కాబట్టి ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి జనవాణి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. రైట్. తేజావత్ వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నమస్తే అండి వెంకటనాయక్ గారు. నమస్కారం. ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ కొంచెం యాక్టివ్ అయినట్లు తెలుస్తుంది తెలంగాణలో. ఈ కోవలోనే తెలంగాణలో ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే, ఓ పక్కేమో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా రావచ్చు, పవన్ కళ్యాణ్ ఏ పార్టీ అయినా సరే స్థాపించుకోవచ్చు అని చెప్పేసి ఒక విధంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం, కొంతమంది అయితే మాత్రం ఏ అర్హత ఉందనే రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. ఏంటి అసలు జనసేన వ్యూహాలు ఏమైనా అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదనుకోవచ్చా? సార్ నమస్కారం మీకు, ప్యానల్ పెద్దలకి నమస్తే. మీకు జనసేన వ్యూహాలను నేను అనుకుంటలేను. ఇవి బీజేపీ వ్యూహాలను పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారని మాత్రమే అనుకుంటా. సమస్యలు తెలంగాణ ప్రజలకు కాదండి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సమస్యల కోసం అని చెప్పి ఆఫీస్ తెలిసినట్టుంది. ఇన్ని రోజుల నుంచి తెలంగాణ సమస్యలు లేవా అండి? తెలంగాణ సమస్యలు లేవా? తెలంగాణలో సమస్యలు లేవని అనుకోవాలా? సో విషయం ఒకటైతే మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉండే, కానీ సమస్యల మీద మాట్లాడడం కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అవకాశం తీసుకోలేదు. ఎందుకంటే వారికి ఆంధ్రప్రదేశ్ అధికారంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మొదటగా ఆయనకి ఏ అవకాశం వస్తే అవకాశాన్ని. కానీ వెంకటనాయక్ గారు, నాది ఒక చిన్న డౌట్. వెంకటనాయక్ గారు, ఒక చిన్న డౌట్. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. మరి కాంగ్రెస్ లో కూడా సమస్యలు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సమస్యలు ఉంటే ఎట్లా? మీకు సమస్యలు లేవనే కదా అప్పుడు ఇప్పుడు అవకాశం ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని చెప్పండి తెలంగాణ. రైట్. సో ఈ ఛాలెంజ్ అయితే స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఒక్క నిమిషం వారు మాట్లాడలేదు. ఒక్క నిమిషం సార్ రవి గారు, నేనేమంటున్నా, తెలంగాణ సమస్యలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఆ సమస్యలను రిప్రజెంటేటివ్ అవుదాం అనుకున్నప్పుడు తెలంగాణలో ఎక్కడొక్కడ మీరు పోటీ చేయండి. కానీ తెలంగాణలో కనీసం మీరు పోటీ చేయలేరు, మీకు అవకాశం లేదు. ఆంధ్రాలోనే మీరు పోటీ చేస్తారు, ఆంధ్రలోనే ఉంటారు. కానీ ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో ఇక్కడ ప్రసన్నం చేయడం కోసం మీరు ఏదైతే చర్యలు చేస్తున్నారో అది ఎంతవరకు కరెక్ట్ కావాలి.
దట్స్ నాట్ ఫెయిర్. సో తెలంగాణ ప్రజలు దాన్ని అంగీకరించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏదైనా వారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గౌడ్ గారు, మరి ఎందుకు మధ్యలో ఒక్క ఇచ్చేస్తారు? నిమిషం లక్ష్మణ్ గౌడ్ గారు, ఒక్క నిమిషం రైట్. వారు మాట్లాడినప్పుడు నేను లక్ష్మణ్ గౌడ్ గారు ఒక్క నిమిషం, వెంకట నాయక్ గారు చెప్పండి. నేనేమంటున్నా సార్ ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారిని 2014లో తెలంగాణ వచ్చిందండి. ఈ రోజు కొత్తగా కానీ వెంకటనాయక్ గారు ఒక్క విషయం, గతంలోనే మల్కాజ్గిరి నుంచి అవకాశం వచ్చింది, నేను పోటీ చేయాలనుకుంటే పోటీ చేసేవాడిని, నేనైతే మాత్రం రాజకీయాలు చేయట్లేదు, కానీ ఒక జాతీయవాదాన్ని అయితేనే మాత్రం ముందుకు తీసుకుని వెళ్తున్నాను, ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు, ఏదైనా సరే ఒక ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే స్కూల్కి సంబంధించి ఫీజు కట్టలేకపోవచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మరి ఆ సేవా కార్యక్రమాలు మీరు స్వాగతిస్తున్నారా? దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తారా? 100% స్వాగతిస్తాం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మేము కూడా చూస్తున్నాం కదండి తెలంగాణలో. సో వారి సినిమాలు ప్రతి జిల్లాలో థియేటర్లో రిలీజ్ అవుతాయి. వారి సినిమాలు ఆటంలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది. అలాంటప్పుడు వారి సేవా కార్యక్రమాలు చేయాలంటే మేము ఎందుకు వద్దంటాం? కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని చెప్పండి, ఎవరైనా ఆపినవా? మొన్న 2023లో కూడా పోటీ చేసి ఉంటే కదా, ఎక్కడ డిపాజిట్లు రాలేదు కదా, ఆ రోజు ఎక్కడ ఆపలే కదా. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో చాలా చోట్ల పోటీ చేశారు కదా, ఎక్కడ ఆపలే కదా. రాజకీయంగా కూడా మేము ఎక్కడ వారిని ఆపుతలేము. కానీ ఒకటి మేమేమంటున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసిన తర్వాతనే తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడాలి. అంతేగాని ఆంధ్రాలో పోటీ చేసి అక్కడ డిప్యూటీ సీఎం ఉండి ఇక్కడ నేను రాజకీయాలు చేస్తా అంటే తెలంగాణ అస్తిత్వం మీద ఏమర్థం చేసుకున్నట్టు? మరి సరే, రేపు వినతులకు సంబంధించి ఇస్తారు కదా, బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి చేయాలో ప్రతి వాటి మీద మేము అంటే మీ డౌట్ ఏంటంటే, వెంకటనాయక్ గారు మీ డౌట్ అంటే దీని వెనక బీజేపీ హస్తం ఉంది, బీజేపీ కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ అంటే నడుచుకుంటున్నారు అనుకోనా మీ యొక్క అభిప్రాయం? నా అభిప్రాయం కాదు సార్. మేము ఏం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం మణికొండల ఆఫీస్లో పోయి, ఏది బీజేపీ ఏమేమి చేయలేదు దాని మీద మీరు మాట్లాడి తీరండి అని అంటాము. ఈ విషయం మీద కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనుకోండి, దీని వెనకాల బీజేపీ లేదని మేమే బయటకు వచ్చి మాట్లాడతాం. లేదు మాట్లాడలేదనుకోండి, 100% దీని వెనకాల బీజేపీ నడిపిస్తుందని అంటాం. రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గౌడ్ గారు అంటే సేవా మిత్రులకు ఒక సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. జనసేన పార్టీ గడిచిన 10 ఏదైతే ఉన్న సంవత్సరాల్లో తెలంగాణలో తన అస్తిత్వం చాలా బలంగా ఉంది. మేము గతంలో పోటీ చేసినాం. నేను ఈ సందర్భం మిత్రులను అడుగుతా ఉన్నా, ఇదే తెలంగాణ ప్రాంతంలో 75,000 కుటుంబాలకు అండగా యురేనియం పైన జనసేన పార్టీ పోరాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళిందని నేను అడుగుతా ఉన్నా. ఇదే జనసేన పార్టీ ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయేటప్పుడు ఆ రోజు పోరాడింది జనసేన పార్టీ మాకున్న పరిధిలో. ఇదే జనసేన పార్టీ పాలమూరు రంగారెడ్డి, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు ఒట్టెన్ రిజర్వేర్ దగ్గర 55 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా తాండాలో ఉన్న ప్రజలు మొత్తం రోడ్ల పైనకి వస్తున్నప్పుడు కూడా నిలబడే జనసేన పార్టీ. ఆదిలాబాద్ తాండాలో అడవితల్లి బిడ్డలకి ఏదైతే ఎస్టీ బిడ్డలకి ఆ రోజు నీరు లేని ప్రాంతంలో కూడా ఏపించినట్టు కనుక జనసేన పార్టీదే. ఇలా ఖమ్మం డంపింగ్ యార్డే కావచ్చు, మిగతా ప్రాంతాలే కావచ్చు, అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న చిన్నారి పైన జరుగుతున్న అత్యాచారాల పట్లనే కావచ్చు, కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చేసిన దాఖలు ఉన్నాయండి. జన సైనికులందరూ కూడా మిత్రుడు ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. మేబీ రాజకీయంగా మేబీ అనుభవం తక్కువ ఉండొచ్చు, జనసేన పార్టీ చేసినటువంటి ఎందుకంటే పోటీ చేయాలి. నేను ఇలాంటి ఆరోపణలు కూడా జనసేన పార్టీ ఎక్కడ కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మేబీ జనసేన పార్టీ యొక్క బలం, జనసేన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతం చాలా బలమైనవి. తెలంగాణ వెంకటయ్య గారు ఒక్క నిమిషం సూటిగా చెప్పండి. అంటే ఒక్క నిమిషం, ప్రజాస్వామ్య భారతదేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు అనేటటువంటి హక్కు ఉంది. దీన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కానీ ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలతో పాటు తన యొక్క అభిమానులు అవ్వచ్చు, తన యొక్క కార్యకర్తలు అవ్వచ్చు, తెలంగాణలో కూడా బలంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భవించి దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. కానీ తెలంగాణ వాదులు కూడా ఒక అంశాన్ని తెస్తున్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి పరిష్కరించాలి, కానీ ఎవరో పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే వేరే పార్టీ గురించి ఇది కాదు కదా పెద్ద ఇష్యూ అని చెప్పేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులే చెప్తున్నారు. ఇదే డిబేట్లో అంటే ఇలాంటి వేదికల మీద చాలా సార్లు చెప్పినా నేను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్లు 3 బారిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రజలు దిష్టి దిగులమా అన్నారు కదా ఒక మాట. సో మా దిష్టి ఎందుకు తగులుతుంది? మేమంతా నీచులమా, దయ్యాలమా, దుర్మార్గులమా? ఎట్లా మేము
కానీ అది సేమ్ మీరు అదే క్వశ్చన్ అడుగుతుంటే చాలా మంది కూడా కొండగట్టి అంజన్న దేవాలయానికి సహాయం అవ్వచ్చు. ఒక నిమిషం వెంకటనాయక్ గారు, మరి మీరు ఇదే విషయం అన్నప్పుడు ఒక కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి ఆయన టీటీడీ నుంచి ఆర్థిక సహాయం చేయటం అవ్వచ్చు, లేకపోతే వరద బాధితులకు ఆయన ఇచ్చినటువంటి సహాయం అవ్వచ్చు, సేవా దృక్పథంతో చేశారు. సరే అయితే ఉండొచ్చు, కానీ వాటన్నిటిని ప్రామాణికంగా తీసుకొని మీరు ఇక్కడ తెలంగాణలోకి రావద్దు, లేకపోతే యొక్క సేవా కార్యక్రమంలోకి అవసరం లేదు అవి అంటానికి అయితే మాత్రం అవి భావ్యం కాదు కదా. రవి గారు ప్రైమ్ లైన్ యాజమాన్యాన్ని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టి రవి గారిని ఒక్కరిని ప్రశ్న చేసుకుంటా అంటే కుదురుతుందా? ఇప్పుడు వెంకటనాయక్ గారు మీరు మాట్లాడు దయచేసి మీరు ఒక్కసారి వినాలి మిత్రమా. వెంకటనాయక్ గారు ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చారు, దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏదో ఫ్లోలో మాట్లాడాల్సి వచ్చింది, దాన్ని కూడా అపవాదం చేశారు. ఒక పక్క ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చేసి దాన్ని కూడా తెలంగాణ ఉద్యమానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇది తెలంగాణ ఉద్యమ నాయకులే చెప్పారు. మనం మాట్లాడాల్సింది ఏదో నాయకుడు వస్తున్నారు లేకపోతే ఏదో సేవ దాని గురించి కాదు, తెలంగాణలో ఇంకా సమస్యలునే ఆ సమస్యల గురించి పోరాడాలా, ఒక పవన్ కళ్యాణ్ సమస్య కాదు కదా మనకని చెప్పేసి ఉద్యమ నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితి. 2014లో పుట్టిన జనసేన పార్టీకి ఇప్పటివరకు కార్యాలయం ఎందుకు లేదండి? మరి ఈ ప్రజావాణిని ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు? మీరే మీ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా ఎప్పుడైనా స్థాపించుకోవచ్చు పార్టీ అంటే. 2014 ముందు స్థాపించిన పార్టీనే పరిగణలోకి తీసుకుంటారా? 2014 తర్వాత స్థాపించిన పార్టీని అయితే పరిగణలోకి తీసుకోరా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వెంకటనాయక్ గారు ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కొత్త పార్టీ అవతరించింది కవిత, మరి ఆమె కూడా అర్హత లేదంటారా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు, ఏది 14 రోజులు ఏమి అన్నం తినకుండా అయితే లేరుగా. నేననేది ఎప్పుడైనా పార్టీ ఆవిర్భవించినా ఎప్పుడు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నా తెలంగాణలో ఆ భావ స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి ఒక పక్క ఉద్యమ నాయకులే చెప్తున్నారు. కానీ దానికి ముడిపెట్టొద్దు అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలంగాణ ఆంధ్రాలో పోటీ చేయకుండా తెలంగాణలో పోటీ చేయమని తెలుగు కోసం కాదండి. మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి తప్ప నేను వస్తాను ఇదేదో చేస్తాను కొండగట్టంగా చేసిన ఏది గద్దరికి వెహికల్ చేసిన సినిమాలు ఆడినాయి. మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగారు. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ పెద్ద మార్కెట్ మీకు ఇంత పెద్ద మార్కెట్ మీరు కూడా తీసుకోదు కదా. 2% కాంట్రిబ్యూషన్ వెనకలికి తోలదూకేది మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మిత్రమా, ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే రెండు మాటలే మాట్లాడుకొని వీటిపై కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు మధ్యలో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీని కలవాలనుకుంటారు? అదెందుకు అవుతుంది? డైరెక్ట్ పోండి మీరు బీజేపీతో ములాఖాత్ కానీ బీజేపీతో మంచి కలిసి పోటీ చేయండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకుంటాం. మేము తెలంగాణ ఉంటాం, మీకు వెనకాల పోవడం కోసం తెలంగాణ ఉద్యమం తెలంగాణ పవన్ కళ్యాణ్ గారే మినాయింపు కాదు. మాకు తేజస్వి సూర్య నరేంద్ర మోడీ ఎట్లా, పవన్ కళ్యాణ్ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే తప్ప వేరే ఆలోచన అయితే లేదు. ఇది నేను మిత్రుడు కూడా బలంగా చెప్తున్నా. రైట్, అంటే జనసేన బలోపేతం చేసే వ్యూహాత్మలోనే ఉన్నారన్నమాట జనసేన పార్టీ నాయకులు. వ్యూహాత్మకంగా లేదండి, ఆల్రెడీ జనసేన పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా రేపొద్దుగాల జరగబోయేటటువంటి ప్రతి ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ తో మొదలు పెట్టుకుంటే మళ్ళీ రేపొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే మాటలు చెప్పి మభ్య చేసినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీని గద్దె దించేంత వరకు ఖచ్చితంగా జనసేన పార్టీ బలమైన పార్టీగా తెలంగాణలో నిలబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ అండి. వంగల లక్ష్మణ్ గౌడ్ గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే తేజవత వెంకట్ నాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా జనసేన పార్టీ అయితే మాత్రం తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రాజకీయ వర్గాలు అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశం. అయితే ఇది ఏ వ్యూహంతో వెళ్తుంది, దీని వెనుక బీజేపీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేదే మనం వేచుదాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.